ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఆగస్టు నెల 3వ తారీఖు 2026 సోమవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదిన మన్నా. ఈ దిన మన ధ్యానాంశం దుఃఖపడు వారిని ఓదార్చే దేవుడు. దుఃఖపడు వారిని ఓదార్చే దేవుడు. దేవుని వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవుడి ద్వారా మీరంతా ఎలా ఉన్నారని, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము అనుదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. మేము మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇది యేసుప్రభువు వారు కొండ ప్రసంగంలో చెప్పిన 8 ఆశీర్వాదాలు. దీంట్లో మరి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5 నుంచి 5వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో ఈ ధన్యతలు చూస్తున్నాం. ధన్యులంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, నిజమైన అదృష్టవంతులని అర్థం. ఇక్కడ దుఃఖపడు వారి గురించి ప్రియప్రభు వారు చెప్తున్నాడు. ఇక్కడ యేసుప్రభు ఏడుపుని గురించి మాట్లాడుతున్నాడు. కానీ 3 రకాల దుఃఖాన్ని గురించి ప్రియప్రభు మాట్లాడుతున్నాడు. మొదటగా పాపం గురించి దుఃఖం. నా పాపం, ఈ లోకపు పాపం చూసి దేవుని మందు కుమిలిపోవడం, పశ్చాత్తాపంతో ప్రభుతోటి తిరగటం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగు చేస్తుందంట. దేవుని బిడ్డ, నువ్వు దైవ చిత్తానుసారంగా దుఃఖపడి మారు మనసు పొందావా? 2, ఇతరులతో కలిసి దుఃఖం, బాధలు ఉన్న వారితో కలిసి ఏడవడం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో పౌరు భక్తుడు రాస్తున్నాడు, ఏడ్చువారితో కూడా ఏడవాలంట. యేసుప్రభువు వారు ఆ రీతిగా లాజరు సమాధి దగ్గర మరి వాళ్ళందరూ ఏడుస్తున్నప్పుడు ఆ వారితో పాటు ఆయన కూడా కన్నీరు కార్చినట్టుగా చూస్తున్నాం. 3వదిగా ఈ లోకపు విరిగిపోవడం గురించి దుఃఖం, అన్యాయం, మరణం, రోగం మా గురించి ప్రభు నీ రాజ్యం రావాలని ఆశించడం, వారితో పాటు మనం విరిగిపోవడం. యేసుప్రభు ఎప్పుడు పడండి అని చెప్పడం లేదు. నీ బాధను దాచుకోకు, నా దగ్గర తీసుకురా అని ప్రియప్రభు చెప్తున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో ప్రభు నిన్ను ఓదారుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ బాధ, వేదన ప్రభు సన్నిధిలో పెట్టు. ప్రభు తప్పగా నీ పట్ల కార్యం చేస్తాడు. మనము దుఃఖపు లోయగండ ప్రయాణం చేసి దీవెనకరమైన సియోను చేరుకున్నాం. దుఃఖం, దీవెన అనేవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయని ఎవరైనా అనుకోవచ్చు. అయితే అనంత జ్ఞానైన మన రక్షకుడు ఆ రెండింటినీ ధన్యవచనంలో కలిసి ఉంచాడు. కాబట్టి ఏ మనిషి వాటిని వేరు చేయలేడు. పాపం నిమిత్తం దుఃఖపడటం, మన సొంత పాపాల విషయం దుఃఖపడటం, ఇతర పాపాలను బట్టి దుఃఖపడటం అనేది తన నమ్మకస్తుల మీద ప్రభు వేసిన ముద్ర. దావీదు కుటుంబీకుల మీద కానీ ఇతర కుటుంబీకుల మీద కానీ కరుణొందించు ఆత్మ కుమ్మరించబడినప్పుడు వాళ్ళు ఏడ్చి దుఃఖపడతారట. పరిశుద్ధ దుఃఖం ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. నీటి ద్వారా విలువైన వస్తువులను, జలవనరులు ఎలా పొందుతాయో అలాగే కన్నీటి ద్వారా విలువైన దేవుళ్ళు పొందుతాం. దేవుని బిడ్డ, ఇటువంటి విలువైన కన్నీటిని మరి నువ్వు విడిచిపెడుతున్నావా? ఈ కన్నీరు కార్చవా? దుఃఖపడేవారు ఎప్పుడు భవిష్యత్తులో దీవించబట్టమే కాదు, వారికి ఇప్పుడు కూడా ధన్యత ఇస్తానని క్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేస్తున్నాడు. పాపములతో దుఃఖపడే వారిని పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయంగా ఆదరిస్తాడు. యేసు క్రీస్తు ప్రభు వారు రక్త ప్రోక్షణ ద్వారా, పరిశుద్ధాత్మ శుద్ధీకరణ శక్తి ద్వారా వారు ఓదార్చబడతారు. వారి తరంలో ఉన్న దేశ నివాసుల యొక్క విస్తారమైన పాపాల విషయంలో కూడా వారు ఓదార్చబడతారు. తద్వారా దేవుడు తనకు మహిమ తెచ్చుకుంటాడు. అయితే ఒక ప్రక్క ఎంతోమంది మనుషులు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. అయినప్పటికీ దుఃఖపడే వారికి దేవుడు ఓదార్పు అనుగ్రహిస్తూనే ఉంటాడు. వారు త్వరలోనే పాపరహితమైన పరలోక రాజ్యాన్ని కొనుపబడతారని, తాము ప్రభు యొక్క మహిమ సొందులు ఎప్పటికీ నివాసం చేస్తారని నిరీక్షణ ఆదరింపబడతారు. అటువంటి నిరీక్షణ, ఆదరణ ప్రియ మీకు దయచేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామను స్తోత్రాలు, వందనాలు చేయించినావు నాయన. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు నాయన. దుఃఖపడే వారిని ఓదార్చే దేవుడు ఏమో ఉంటున్నావు ప్రభా. అవును తండ్రి, ఈ సమయంలో వర్తమానం వింటున్న మా ప్రియులు, మా తండ్రి ప్రార్థనలో పాల్పంపులు మా ప్రియులు ఎవరు దుఃఖలోయకుండా ప్రయాణం చేస్తున్నారు, కష్టాలు, సమస్యల్లో, వేదనలో, లేక తమ ప్రియులు నిద్రించి మరణించి నాయన ఉన్నారు, వారందరినీ మీరు ఆదరించండి, బలపరచండి. కావాల్సిన ఆదరణ దయచేయండి.
ఈ దినం పుట్టినదినాలు, వివాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరిటైన బిడ్డలు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగి లేని బిడ్డ పని ప్రత్యేక చూపించిన ఆయన ఎవరైతే హాస్పిటల్ ఐసీఐలో సీరియస్ కండిషన్ ఉంటున్నారో ఇప్పుడే కలవరి సిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మీద పాదంలో ప్రారంభ చేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాం తండ్రి. ఎవరైతే స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక తిప్పబడుతున్నారో యవన బిడ్డలకు నాన్న వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చునుగాక. వివాహం కాని యవన బిడ్డలకు వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి ఈ నెలలో వివాహాలు ఘనంగా జరుగునుగాక. మా తండ్రి హోలీటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా పరిచయం చేస్తున్న దీనదాసులను, దాసురాలను, విధవరాలను, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఆయా రాష్ట్రాల్లో ఆయా మురికివాళ్ళు పరిచయం దీనదాసులను, దాసురాలను దీవించండి. ఈ పరిచయ విషయంలో ఎంతగానో సహాయపడుతున్న మా ప్రియులను బహుగా దీవించి వారు రావాల్సిన దీవులు మెండుగా దయచేయమని, ఈ నెల అంతటిలో వారి ప్రతి అవసరత బిడ్డలు తీర్చమని సహాయం చేయమని, ఈ దినమంతటిని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రణాళాలు దయచేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.